ఇతర విషయాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి ప్రముఖ జ్యోతిష్య నిపుణులు శాస్త్రి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శాస్త్రి గారు నమస్కారం అండి. శాస్త్రి గారు చూస్తున్నారు కదా, ఇటీవల కాలంలో అంటే కొద్ది రోజుల ముందు భారతదేశంలో కావచ్చు, ఇప్పుడు ఇటు థాయిలాండ్ మయన్మార్లో కావచ్చు, భారీ ఎత్తున ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి. దీనికి ఈ షష్టగ్రహ కూటమి ఒక కారణంగా కూడా కొంతమంది జ్యోతిష్య నిపుణులు భావిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అనేక విశ్లేషణలు కూడా జరుగుతున్నాయి. మీరెలా చూస్తారు? అంటే మీ పాండిత్యంతో మీరేం చెప్పదలుచుకున్నారు? అసలు ఈ షష్టగ్రహ కూటమి అంటే ఏంటి? ప్రస్తుత ప్రకృతి వైపరీత్యాలకు దీనికి సంబంధం ఏంటి? ఓకే, సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపర. సరే, ఈరోజు మనము ఈ షష్టగ్రహ కూటమి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు సహజంగా గ్రహాలు 1, 2 కలుస్తుంటాయి, 2, 3 కలుస్తుంటాయి. ఒక్కొక్కసారి సందర్భంలో 4 గ్రహాలు కలుస్తుంటాయి. పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి. షష్టగ్రహ కూటమి అన్నది చాలా అరుదుగా ఏర్పడేటువంటి అంశం. ఈ షష్టగ్రహ కూటమి అంటే ఒకే రాశిలో మనకు సహజంగా 12 రాశులు ఉంటాయి. 12 రాశుల్లో ఇప్పుడు 12వ రాశి అయినటువంటి మీన రాశిలో షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. అసలు ఈ షష్టగ్రహ కూటమిలో ఏ ఏ గ్రహాలు ఏర్పడుతున్నాయి అంటే కనుక ఆల్రెడీ ఇవాల్టి నుంచి శనైశ్చరుడు అంటే కుంభం నుంచి మీనంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆల్రెడీ అక్కడే రవి శుక్రులు ఉన్నారు. అలాగే చంద్రుడు కూడా ఇవాళ నుంచి అక్కడే ఉంటాడు. అలాగే బుధుడు కూడా అక్కడే ఉండడము, శుక్రుడు కూడా ఉచ్చ స్థితిలో నిన్నటిదాకా మౌఢ్యం నుంచి కూడా తొలగిపోయి మంచి స్థితిలో కూడా శుక్రుడు ఉన్నాడు. ఈ షష్టగ్రహ కూటమి 6 గ్రహాలు, రవి, బుధుడు, శని, చంద్రుడు, అలాగే శుక్రుడు, రాహు, ఈ 6 గ్రహాలు మీనరాశిలో ఏర్పడడం వలన అన్నీ కూడా చాలా దగ్గరగా, ఒకటి 29 డిగ్రీలతో, ఒకటి 22 డిగ్రీలతో, ఒకటి 16, ఒకటి 17 డిగ్రీలతో కూడా షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది. ఇది అరుదుగా ఏర్పడేటువంటి షష్టగ్రహ కూటమి. 1968లో ఒకసారి ఏర్పడ్డది, 2021లో ఒకసారి, 19 తర్వాత 20 మధ్యలో ఒకసారి ఏర్పడ్డది. ఆ తర్వాత దేశ ఆర్థికాన్ని, ప్రపంచ ఆర్థికాన్ని కూడా కుదిపివేసినటువంటి సంఘటనలు మనం చూశాము. కరోనా లాంటి మహమ్మారులు కూడా విజృంభించాయి. సరే, ఇక్కడ మనకు సందేహం రావచ్చు, ఈసారి కూడా అలాంటిదే వస్తుందంటే అలాంటి వ్యాధులకైతే ఛాన్స్ లేదులే. కానీ కాకపోతే ఇలాంటి కొన్ని ఉపద్రవాలు అయితే ఈ సంవత్సరం ఏర్పడడానికి అవకాశం ఉన్నమాట వాస్తవం. అంటే ఆరోగ్య రీత్యా అని చెప్పను, ఒకే రాశిలో 6 గ్రహాలు చాలా అరుదుగా ఏర్పడుతుంటాయి. కేతువు, ఇప్పుడు బయట ఉన్నటువంటి గ్రహాలు ఏవి అంటే కనుక కేతువు, గురువు, కుజుడు, ఈ 3 గ్రహాలు మాత్రమే బయట ఉన్నాయి. ఈ 3 గ్రహాలు బయట ఉండడం వల్ల దీనిలో ఏం జరుగుతుంది, ప్రపంచ స్థాయిలో అంటే ఎవరి వాదం వారది. ఒకరు కాదు అంటారు, ఒకరు అవును అంటారు. అందరం ఒకటే అనుకున్న రోజున అది ఎప్పుడో బాగుంటుంది. అది మనం పొరపాటున కూడా అన్నాం. జ్యోతిష్యంలోనే భిన్న ధృవాలు ఉన్నాయి, అలాగే మనుష్యుల్లోనే భిన్న ధృవాలు ఉన్నాయి. మన 5 వేళ్ళే మనకు ఒక సక్రమంగా ఉండవు. కాబట్టి ఈ జ్యోతిష్య మిగతా వారి విధానాలు వాళ్ళకు ఉంటాయి. కాకపోతే జ్యోతిష్యంలో ఉన్నటువంటి వాదన ప్రకారంగా చూస్తే